తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు 16వ ఫైనాన్స్ కమిషన్ సిద్ధమైంది. చైర్మన్ అరవింద్ పనగారి ఆధ్వర్యంలో బృందం ఈ నెల 9న లేదా 16న రాష్ట్రానికి రానుంది. ఈ క్రమంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రానికి ఇప్పటికే వచ్చిన నిధులు, రానున్న నిధులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ప్రాంతాలను ఫైనాన్స్ కమిషన్ పర్యటించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం కారణంగా కేంద్రం నిధులు రాష్ట్రానికి చేరకుండా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధుల ఖర్చులపై కమిషన్ సభ్యులు ఆరా తీనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు రామ్. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. తెలంగాణ రాష్ట్రానికి త్వరలో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా బృందం రాబోతుంది. ఇప్పుడు మన దగ్గర సమాచారం ప్రకారం ఈ నెల 9న లేకపోతే 16వ తేదీన ఈ 2 రోజుల్లో ఏ సమయంలో అయినా ఫైనాన్స్ కమిషన్ బృందం తెలంగాణలో పర్యటించింది. ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా ఆధ్వర్యంలో ఏర్పడిన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటించింది. అయితే ఇప్పటికే దీనిపైన అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆ ఫైనాన్స్ కమిషను రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా భేటీ అవుతారు. ప్రధానంగా ఈ పర్యటనలో పలు అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బృందం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది తీసుకొచ్చే అంశాలపైన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పాటు ఇతర ప్రభుత్వ సలహాదారులు, ఇతర ముఖ్య శాఖల సంబంధించిన కీలక అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు సీఎం నివాసంలో దీనిపైన చాలా కీలక సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అయితే గత 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన నిధులు, కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన నిధులు, వచ్చిన నిధులతో పాటు ఖర్చు పెట్టిన పరిస్థితి ఏ విధంగా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆలస్యం కావడంతో ఇప్పటివరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎన్ని నష్టపోయాము, ఇంకా మరింత స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమైతే ఇంకా ఎన్ని నిధులు నష్టపోతామనే దానిపైన కూడా ఫైనాన్స్ కమిషన్ ఆరా తీసింది. ఫైనాన్స్ కమిషన్ కేవలం రాష్ట్ర అంటే హైదరాబాద్ నగరంలోనే కాకుండా వివిధ జిల్లాల్లో కూడా పర్యటించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన ఒక అంచనా అధ్యయనం చేయనుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ పర్యటన ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైనాన్స్ కమిషన్ మొదటిసారి వస్తున్న నేపథ్యంలో సమగ్ర నివేదికలు రూపొందించాలి. ఫైనాన్స్ కమిషన్కు వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ఆ నివేదికలు సమర్పించే విధంగా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ జరిగిన కీలక సమీక్ష సమావేశంలో వాళ్ళు ఆదేశించాలని తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేంద్రం స్థానిక సంస్థ ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల ఇప్పటివరకు 12,000 కోట్ల రూపాయలు ఇప్పటికే నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది. మరికొంత ఆలస్యం అయితే దాదాపు సంవత్సరానికి 2,400 కోట్లు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన గ్రాంట్స్ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి గతంలో 15వ ఫైనాన్స్ కమిషన్ సందర్భంగా కేంద్రం నుంచి వివిధ పథకాలకు, శాఖలకు వచ్చిన నిధులు ఏ విధమైన ఖర్చు పెట్టారు, అసలు ఏ విధంగా దాన్ని అమలు చేశారు. రేపు 16వ కమిషన్ ద్వారా వచ్చే నిధులను కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలకు ఏ విధంగా ఖర్చు పెడుతుందో, అసలు కేంద్రం ఇస్తున్న శాఖలకే ఖర్చు పెడుతుందా, ఇతర శాఖలకు ఏమైనా ఖర్చు పెడుతున్నారని కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ బృందం ఆలోచించే అవకాశం ఉంది. శాలిని. థ్యాంక్ యూ రామ్.